ప్లీజ్ ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 30ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. తిన్నావా అత్తమ్మా? తిన్నాగాని ఏం చేసుకున్నావే కూర? తిన్నావా నువ్వు? కోడిగుడ్లు టమాటా వండిన. అబ్బా కమ్మ ఉంటుంది కోడిగుడ్ల టమాటా కూర. నాకు ఇంత వేసిత్తేమో అని పొద్దున్నే వేసిచ్చిన. నీ చిన్న కొడుకు మీ అత్తమ్మ ఇద్దరు కలిసి తిన్నారు కావచ్చు. నీకు ఇంత కూడా వేరేరా? నువ్వు వాళ్ళ చేతికి ఎందుకు ఇస్తావే? నీకు అత్త నేనా కదా? నాకియకాయేమో వాళ్ళకిత్తది. ఆ మున్నగాడు నాకేమైనా ఉంచుతాడు అనుకున్నావే? ఆయనతో మింగుతాడు. మరి అమ్మింత తింటుందా అని అస్సలకే ఉంచాడు. ఇక ముసల్దేనే. కోడలంటే ఏడు వస్తుంది. నువ్వు ఏడు వస్తలేవా నా మీద? ఏందే? ఏం లేదు అత్తమ్మ. ఏడికి బయలుదేరుతానవే? మా దోస్తు దగ్గరకు ఒక రోజులాయని పోతాన్నా. మాల తింటికానే అల్లేట వైరు కదా తిరుపతి కోయట వచ్చిండ్రా? వచ్చిండట నిన్న తిరుపతి పలారం పట్టుకొస్తే తింటివి కదా మంచిగా. అది ఆళ్ళిచ్చిందేనా? ఒక అమ్మ ఉండే తిరుపతి లడ్డా. అది ఏందో లడ్డు అనుకొని తింటి. నన్ను తినే ముందు అది ఏం లడ్డు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు కొంచెం తెలుసుకొని తినత్తమ్మా. ఏదైతే కడుపులకు పోయేదానికి. తిరుపతి లడ్డు అని తెలిస్తే కొంచెం కళ్ళకు మొక్కుకొని తింటావు కదా. ఇంత బీడీలన్నీ ఏమన్నా వేసుకుంటే కారికిడికి తిరిగే బదులు. మా ఆయనకు నేను ఏ పని చేసుడు ఇష్టం లేదు. మా ఆయన ఏమంటే చేస్తా, నువ్వేమంటే నేనెందుకు చేస్తా? రోజు తినుడు తిరగబోడు. ఆ కొడుకు గంట కష్టపడతాడు. ఈవిడింత ఏదో ఒకటి తోడు అయితేంది. ఇలా రేపు ఆడోళ్ళు ఏడబడితే ఆడ ఉద్యోగాలు తెస్తాడు మంచిగా. ఈ టింగు అనుకుంటే టింగులా లెక్క తిరుగుకుంటానే కూర్చుంటది. ఆనే అనిత, కూర మిగిలిందా నేంతంతా? ఊరు తిని రోంపాడుగాను నా వెనకనే వస్తుందా ఇది? ఆనే అడిగితే వేసిద్దు కదా ఇంతంతా. గీరుదా కూరకొచ్చినావా? నాకు కూడా బోరు కొడుతుంది. మా అత్త లేనప్పుడు మంచిగా టీవీ చూసుకుంటా కూర్చున్నా. అది వచ్చింది మంచిగా టీవీ ముందట తీసేస్తుంది. నన్ను ఏ సీరియల్ చూడనిత్తలేదు. ఇద్దరు కలిసి ఒకటే సీరియల్ చూస్తేంది. చూసే సీరియల్ నాకు నచ్చాయి. అన్ని దేవుళ్ళే దయ్యాలై భూతాలై ఏందో పెడుతుంది. నీకు అత్త కోడళ్ళు కొట్టాడుకునేటి ఇష్టం కదా అత్తమ్మ? సీరియళ్ళు గవే మంచిగా ఉంటాయే. ఎందుకు మంచిగా ఉంటాయి? ఆ సీరియల్ చూసుకుంటే నన్ను టార్చర్ పెడుతుంది. సాయంత్రం కేసి ఏంటంత కూర? గుడ్లున్నాయా లేదా? గుడ్లు అయిపోయినాయి. వట్టి టమాటా కూర గింతంత మిగిలింది. వేసిమంటే వేసి తప్పటికి వేసి ఏదో మిగిలిందో అడుగులదో బొడుగులదో. దీనికి వేసిచ్చుడు ఎక్కువ అంటే అడుగులదో బొడుగులదో అంటది. ఏమైంది అనిత? అత్త కోడళ్ళు ఇద్దరు బయలుదేరిండేటో? నీ దగ్గరికి వస్తున్నాం. బాగానే రోజులు పోయినావు కదా మంచిగా తిరుపతికి. ఎంజాయ్ చేసినావా? చేసినాం. ఇక దీనిపైన మంచిగా ఉన్నది. ఒక మామ ఇద్దరు అత్తలు. ఏం మంచిగా ఉన్నది అలవేలమ్మ? ఇద్దరు అత్తలతోటి చస్తానిడ. కొట్లాటలు రోజు గదే కొట్లాటలు. నేను పోయి అలను సంధాయించుకొని వచ్చుడు. వాళ్ళయ్యే కొట్లాటలు అంటే ఇగో నువ్వు నీ కోడలు ఇద్దరు మా ఇంటి ముందటికి వచ్చి కొట్లాడబడుతుంది. మేమేం కొట్లాడినా మేం మాట్లాడుతున్నాం. కొట్లాడినట్టిన పడ్డదా నీకు? ఏంటా కూర ఏమన్నా మా కోడల్ని? కూరేసి అంటే గుడ్డు లేదు మరి వట్టి టమాటా ఎత్తా సోర్వా అంటుంది. చూసినావా? మీ అత్తలకు గట్లనే వేసిస్తావే నువ్వు. ఇగో మంచిగానే ప్రచారం చేసిండ్రు ఊరంతా నేను కొట్లాడి వేరు కాపురం పెట్టినా అని. వేరు కాపురం పెట్టినట్టే గాని రోజు నేనే వంటలు చేసుడు కూరలు వేసిచ్చుడు. పోంతి ఏం కొట్లాడతారు ఊకే కూసో. నువ్వేం కూర వండిన వాళ్ళు వెళ్ళొత్తా మరి? అట్టిదే కందిపప్పు వేసిన. మా ముసలిది ఏమైనా కందిపప్పే అండమంటది. బుర్ర విత్తుకుంటా కూర్చుంటది. మళ్ళా రోజు పప్పు వేయదు ఏమయ్యేది, ఎప్పుడో వారానికి ఒకసారి ఎత్తుందని అందరికి చెప్తాంది మీ అత్త. నువ్వేమో రోజు చేస్తానా అనబడుతుంది. మరేరి మీ అత్తమామ బయటకు వెళ్తలేరు? అలసిపోయి మంచిగా అన్నట్టున్నారు. ట్రైన్లల్లో ఊపి పెయ్యి అంతా నొప్పి పాడవుతుంది. ఇక నాకే ఎట్లనో ఉన్నది. వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళకి ఇంకెట్లుంటుంది. పంటని 2 రోజులు. ఏం అలవేలక్క అంత మంచిదేనా? మంచిదే. తిరుపతి దర్శనం మంచిగా అయిందా? మీ గురించే మాట్లాడుతున్నాం. ముసలోళ్ళు అలసిపోయి అన్నారు కావచ్చు, ఇక లేత్తలేరంటన్నా. ఇక మంచిగానే అయింది దర్శనం. పెయ్యి అంతా నొప్పులు పాడైనాయి. మంచిగా ఏమన్నా కూర తెప్పించుకొని వండుకోకపోయింది మరి? ఇంకా ప్రసాదం అందరికి పంచలే అలవేలత్త. అందరికి పంచినాక తెచ్చుకుంటాం రేపు. ఇక రాజలింగ నీ పెండ్లా లేరు మరి?
ఓతి వంట చేస్తాంది, ఇంకోతో ఏం చేస్తాందో ఏమో. ఓ నర్సి, ఏం చేస్తానవే? నర్సక్క లేచినవా? ఏం సంగతి పొద్దుగాల పొద్దుగాల ఇంత బాగా పిలుతాను? నేనే పిలిచిన నర్సక్క. ఇంకా లేవలేవా, శాతనైతలేదా అని అడుగుతానా అంటే పిలుతాండు. ఇక లేచి ఇంత వంట చేసుకుంటానా. ఇక ముసలోళ్ళకు నువ్వు ఇంత వేసి తెండే కూర అండి, వాళ్ళకి శాతనైతుంది ఇవాళ. వాళ్ళకు నేను వేసిస్తా అంటే ఏమనుకుంటున్నావు? రస రుసులు కావాలి. ఇది మంచలేదంటారు, అది మంచలేదంటారు. నేను అందుకే వేసియా. బాలే చెప్పినావు పోయే. కమ్మ కండితే రుచి లేదని ఎందుకంటారు చెప్పు? నా కొడలు గట్లనే తీర్నాలు తీస్తుంది. అగో చూసినావు ఆలివేలు, నా ఇంట్లోనే కూర్చున్నాడు, ఇంటి ముందట కూర్చొని నువ్వు విలువమనంగానే దాన్ని పిలుస్తాడు, నన్ను పిలుచుడు కాదు. తెల్లారిందా నేగా నీ కొట్లాటకు? నిన్ను పొద్దుగాల సంధి చూస్తూనే ఉన్నాడు కదా, నేను లోపల ఉన్నా అని పిలిచిండు కావచ్చు. నువ్వు అసలుకైతే ఎవరిని పిలిచినావో చెప్పాలి వేలు. నేను ఇద్దరు పెండ్లాలు ఏరి కనబడతలేరని పిలిచిన. నిన్ను విలువాలే, దాన్ని విలువాలే. మరి ఆడు కూడా ఇద్దరు పెండ్లాలని విలువాలే కదా. నా మొగుడిని ఆడు ఈడు అనకు చెప్తానా, మంచిగా ఉండదు. నీకు ఒక్కనికే నావే మొగుడు, నాకు కూడా మొగుడే. నా ఇష్టం ఉన్నట్టు నేను పిలుచుకుంటా, నీకేం నొత్తంది మధ్యలో? ఏమి లోలి పడగాను, ఏం లోలి పెడతారు ఓకే తెల్లారలేవంగానే. గట్ల గట్ల బుద్ధి చెప్పు అలవేలక్క. ఏమో తెల్లారంగానే కొట్లాడుతుంది. నాకు మా తెలుసు అలవేలక్క, గా గుండుదానికి చెప్పు. దాని రెండు జుట్లు కత్తిరిస్తా అని చెప్పు అలవేలక్క. ఎక్కతక్క మాట్లాడుతుంది బాగా. దాంది ఉన్న 4 ఎంటికలు కూడా కొరుకుతా అని చెప్పు. నేను పోతాను సపరేక. ఈ కొట్లాట పాడుగాను. అవునే మాలతి, ఎటువైనవే? నేను ఇప్పుడే అన్నం తిన్నా, పళ్ళెం తిద్దు దావే అంటే తీస్తాంది. అవో మీ చిన్న బాపు చిన్నవ్వలు ఎట్లా కొట్లాడుతాండో చూసినావా? మా ఇంటన్న లోపల దాకా వినబడతలేదా ఇలా కొట్లాట? గాడ తిరుపతిలో గట్లనే కొట్లాడు, ఏడబడతాడా. అవునే నర్సి, గదేం కొట్లాటనే, ఏడ పడతాడా ఎక్కడ పడతా అక్కడ. గదానికి చెప్పు, నేను కాదు. ముందు అదే మొదలు పెడుతుంది. చూస్తున్నావు కదా ఎవరు ముందు పెట్టిండ్రు. నేను పోతాననే, ఈ అత్తిటే పోతాటే. నేను చెప్తే పోసొద్దన్నా. చెప్పు, మళ్ళా వచ్చి చెప్పకనే పోయినామంటది. అయ్యా పోతానవా? పోతానా ఇలా కొట్లాట ఇనుకుంటా కూసో అన్న గిన్నే. పోని పని చేసుకోకపోతే పొట్టలకు ఏనుంచి వస్తుంది. నువ్వంటే మంచిగా సంపాదించినవు, కూర్చొని తింటానవిగా. వాళ్ళు వయసు మీద ఉన్నోళ్ళే సంపాదించుకోవాలి. నేను నా కోడల్ని గదే అంటన్నా, బీడీలు చేస్తేంది అని. కొడుకు సంపాదించనే బట్టే కోడలు కూడా సంపాదించన్నా ఇక. ఏం సంగతి ఇక మన ఊరు ముచ్చట్లేంది? అగో పోయిండు అగ్గినే, చెప్పులు లేదు చేసులు లేదు. మా చెప్పిండే నిన్ను పిలిచిండు, నువ్వు సప్పుడు చేయలే. నేను చెప్తా పో అన్నా అంటే పోయిండిగా. చెప్పిండు కూసాయే, తిన్నావా లేదా? ఏడా ఇంకా తినలే. ఇగో ఇప్పుడే తినిపోయిండు, ఇక తింటా. మరి బయటకి వేసుకొచ్చుకోకపోయినావే? ఇక తింటా కానివ్వండి. పొద్దుగాల తిన్నది అరగలే ఇంకా. నన్ను అటుకులు వేసుకున్నా. గా రమేష్ గారు పెళ్లి చేసుకొచ్చుకున్నాడు కాదే. ఏ రమేషు? ఇంకా రమేష్ ఉన్నది ఒక్కడే రమేష్. వారం రోజులల్లో పెళ్ళి ఆయన ఒక మాట నాన్న చెప్పలేడు. మీరు అందరు పోయినరా మరి పెళ్లికి? ఏమేమేడబోతిమి, చేసుకున్నాడు వచ్చిండు. పెళ్లి చేసుకొని వచ్చిండా? ఎవరు నన్ను లేపుకొచ్చిండే ఏంది? ఏంది నువ్వు లేపుకొచ్చిండా అంటావు? లేకపోతే గానికి పిల్లని ఎవరు ఇచ్చిండ్రే? మా అత్త గదే అంటాంది కాదే పోరి. నువ్వెందుకు అట్లా అంటానవే? ఏడు తాగుపోతాడు కదా, గంతగానం తాగితే పిల్లని ఎవరిస్తారు? వాడు తాగుపోతాడని మీ అందరికి ఎరికే, నాకే తెలియదు. నేను కూడా మా చూసిన 2-3 మాటల. కళ్ళు తాగుతాడు కాదు, బాగా కింద పడి బొర్లుతాడు. అవ్వా అని కథ పాడగాను. నా ఇంటి పక్కకే ఉంటాడు, నాకే తెలియకపోయే. ఎవతో రెండో పెండ్లిదో మరి ఎవతి దొరికిందో ముదిరిపోయింది. చిన్న వయసు, చిన్న పిల్ల. డిగ్రీ 2nd ఇయర్ అవుతుందటనే. ఇద్దరికి 12 ఏళ్ళ వయసు గ్యాపు. అబ్బా, గంత చిన్న పిల్లని పట్టిండా పాపం పిల్ల. ఆయనతో చదువుకోక ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడేంది మరి? మరి ఇక్కడికి వచ్చినాక ఇంత డిన్నరో పెడతాండా లేదా? డిన్నర్ లేదు, బిన్నర్ లేదు. ఆడిపిసుడు మొక్క పొడేనా ఏ నుంచి పెడతాడు? అబ్బో, అందరు కలిసి గిన్నె పెట్టిండ్రు కదా మీటింగు. మా అవ్వ వరుతుంది ఇక. అగో మా పోరాడికి ఇప్పుడు బయలుదేరిండు. ఇప్పుడు ఆరా షాపు తీసుడు. సాయంత్రికి పోయి తీయకపోయినావు, కొద్దిసేపు బండకపో ఇంకోసేపు. ఏ పొద్దుగాలనే తీసినే దొడ్డికత్తాందని పోయినా. మళ్ళీ పోతానా కదా, ఎందుకు కొడతాన్నావు? వదిన టమాటెగ్ సూపర్ ఉన్నది అలా. తిన్నావా? మీ అమ్మ కొంచెం కూడా ఉంచలేదా మొన్న?
ఆయనకి తల్లి మీద ఎడగొట్టుకుంటుంది. ఎప్పుడు చూడు వరుతుంది వరుతుంది అని పేరు నాకు. మరి నా తల్లి కూడా ఆయన తింటది అని ఒక గుడ్డు ఉంచుతేం బావు. అగో అందరు గిన్నె కూస్తున్నారు కదా, అంత మంచిదేనా పెద్ద బాపు పెద్దవ్వలు? బాగానే రోజులు పోయినారు కదా తిరుపతికి. ఇక పోయినాం ఇక మళ్ళా పోతామా? గీదే లాస్ట్ ఇక మళ్ళా పోయేసరికి చచ్చిపోతామో ఏమవుతుందో. అయ్యో గట్లెందుకు మాట్లాడతావు రాజలింగ? ఏమయ్య మరి పెళ్లి చేసుకున్నావట, పెండ్లాం వచ్చిందట, మరి మాకింత సీట్ అన్న పట్టుకత్తావా పట్టుకరావా? ఇక పెండ్లై గిన్ని రోజులు అవుతుంది మీరు లేకపోతిరి. మనం ఉండనే ఉంటుంది మనకు తెచ్చినాడే. ఇక భోజనాలు పెడతాడు కావచ్చు, హాట్ భోజనాలు. ఆవు రమేష్, ఇక కడుపులో కాయబడ్డాక పిల్లనో పిల్లగాడ పుడతాడు, పుట్టినాక మా పెడతా తీయుండ్రి. మరేట పోతాను పొద్దుగాల పూట? ఏడికి పోతా గింత పొద్దుగాల? పాల ప్యాకెట్ పట్టుకొద్దామని పోతానా. నీ కొడుకు షాపు తెరిచిండా లేదా? తీసిండు పో. 2 మాటలు వచ్చిన ఇప్పటికి. నీ కొడుకు షాపు తీయనన్నలేడు. ఆ పోరన్ని ఏం చేసుడో ఏమో అర్థమైతలేదు. నువ్వైతే అని సంగతి చెప్తా నేను. చూసిండానల్లా ఈయన అనంగానే నా కొడుకుని ఎట్లా అంటాడు. ఇట్లా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఫస్ట్ నైట్ అయిందట నావే? అయింది 2 రాత్రులు అయిపోయినాయి. ఇక పిల్ల ఇంత ముద్దుగున్నది తెలుసానే, నన్ను అక్క అక్క అని పిలుస్తుంది. ఏది నేను చూడకపోతే? ఇవాళ పడికి పోదాం, చూద్దాం. నిన్ను పరిచయం చేపిస్తాపా. పోదాం. ఫస్ట్ కదా మరేమన్నా పెట్టుడానే? మా అత్తమ్మ చీర కొని పెట్టింది. ఏందే పోరి, నువ్వు కూడా ఏమన్నా పెడతావా? ఏం పెట్టినావు నువ్వు? ఏగా పట్టిదే చీర లుంగి తువ్వాల పెట్టినా. మరి నా దగ్గర ఒకటి కొత్త చీర ఉన్నది, పెట్టన్నా? ఇంట్లుంటే పెట్టి ఇంకేందిగా, మళ్ళీ ఏం కొంటావు? ఆడు మనకేం పెట్టిండు? వాటిగానే అత్తాడు, తింటాడు, పోతాడు. ఏదో ఇక పెడదాం పిల్ల, కొత్త పెండ్లైన పిల్ల కదా. పెట్టు ఊకెందుకు పెడతాం? ఇక తినిపోయే పొల్లా ఇంత తిని మళ్ళా బీడీలు అవ్వో ఇవ్వో వేసుకుంటా కూర్చుంటావు. మా పొల్ల కోడలు పొల్లకైతే ఏం పని లేదు కాబట్టి గట్లే ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటుంది. ఏయ్యా బీడీలు ఇవాళ ఏయ్యా, రేపటి నుంచి తెచ్చుకుంటా. ఇవాళ రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఏయే. నా కోడలికైతే రోజు రెస్టే. అవ్వా నాకు కూడా ఆకలే మునుగుతుంది. బావే ఇంత టమాటా కూర ఎద్దుపా, గుడ్లు లేకున్నా అట్టు వేసుకొని తింటా. అయ్యే అనిత వస్తానా పో. తిని గంట కూడా కాలేదు మళ్ళీ ఆకలి అవుతుందట. మీ అత్తకు గంటకోసారి ఆకలి అవుతుంది కానీ ఇవాళేమో కాలు గాలిన పిల్లి లెక్క తిరుగుతానవేమరా? నీ దోస్తుగా రాలే ఇయ్యాలా? రాలేడే, లేవలేడు. నాకేమో మనసున పడతలేదు. ఆడుంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు. ఒకసారి పోయేస్తానే. మీ అవ్వ చూసిందంటే నన్ను తిడుతుంది. ఇప్పుడే తిట్టిందంటివి. ఓ ఆడ పెద్ద మీటింగే పెట్టుకున్నారే. పెట్టుకొని నా మీదనే ముచ్చట్లు పెడతారు వాళ్ళు, నీకు తెలియదు. నీ అవ్వ చిన్నదనుకుంటానవా? ఎప్పుడు మా అత్త గిట్లా మా అత్త గట్లా అని ముచ్చట పెడుతుంది. తిరుపతికి వచ్చిండ్రట్నా వాళ్ళందరూ? వచ్చిండ్రు కదా. దర్శనం మంచిగా అయిందట్నా? నాకేం తెలిసే, నేను అడగలే. నేను సపరేట్ వచ్చేసిన. ఆడు ఇంకోసేపు ఉన్నా అనుకో మా అవ్వ మొత్తం ఇజ్జత్ తీసి పెడుతుంది. అందుకే సపరేట్ వచ్చిన. గిడ కొంతసేపు ఉండరాదే, ఎవరన్నా వస్తే ఒక 5 నిమిషాలు ఆగుమను. అనికి వాళ్ళ ఏమైందో ఏమో ఫోన్ ఎత్తుతలేడు. అయ్యో ఫోన్ కూడా ఎత్తుతలేడారా? ఒకసారి పోయి చూసి రాకపోయినావురా? ఏం కాలే, మంచిగానే ఉన్నాడు కానీ పొద్దుగాల పోయి చూసి వచ్చిన, నిద్రపోతాడు. అరే దీర్వానికి ఇట్లా పిలిచిన, అరే నన్ను వాడుకోనిరా లేపక అని అన్నాడు. సపరేట్ వచ్చేసిన. ఇక మరి గట్లా చెప్పినా కూడా పిల్లగాడిని ఎందుకు లేపుతున్నావురా ఊకే? రాత్రి నిద్ర పోయిండో పోలేదో పిల్లగాడు. ఇవాళ వాళ్ళ అమ్మ నాన్న అత్త అన్నారే, దానికి గిట్టేమన్నా ఫీల్ అయిందా ఏమో వాడని. అమ్మ నాన్న అత్తే సంతోషంగా ఫీల్ అవుతారు కానీ బాధపడతారు ఎవరన్నా. ఏ వాళ్ళ సంగతి నీకు తెలియదే. ఈయనకేమో నచ్చది. గా ఏసీలలో పెరిగిన పిల్లగాడు గీడికచ్చి అంటే గా పిల్లగాడే గ్రేటు. ఒక్కొక్కరు నడవంతరపు సిరిని పట్టుకొని ఆగనే ఆగరు. గా పిల్లగాడికి గన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటివి, కొంచెమన్నా గరజు ఇస్తాడ్రా? మరి అందుకే కానీ నాకు వాడంటే మస్తు ఇష్టం. నీకేమన్నా సాయం చేస్తాడ్రా మరి నీ దోస్తు? అడుగుతే చేస్తాడే. అడుగుతాని చేస్తాడ్రా? ఏమన్నా ఉద్యోగం పెట్టిమంటే ఏంద్రా మరిగా సిటీలా? పెట్టిస్తాడు, ఎందుకు పెట్టియాడే? ఇప్పుడు అంటే ఇప్పుడు పెట్టిస్తాడు. మరి ఎందుకు ఎత్తలేవురా? ఆల్రెడీ ఒక కంపెనీలో జాయిన్ అయినా. వీడు అంత పిస ఎట్లా తయారైతాడని మా ఊరికి పోదాం పారా అని తీసుకొచ్చిన. అమ్మకి చెప్తే తిడుతుంది. మరి గది ఉద్యోగం లేదు సద్యోగం లేదని తిడుతుంది కదరా? అది రాలే అని చెప్పిన. ఉద్యోగం విడిచిపెట్టుకొని వచ్చిన అంటే ఊకుంటుందా అది? ఈ షాప్ ఎవరు పెట్టించిండు అనుకుంటాను? ఆడే పెట్టించిండు. అమ్మ తిడుతుందని.
గీ షాపు నీ దోస్తు పెట్టిచ్చిండా రా ధీరజు. పిల్లగాడు ఎంత మంచోడ్రా. మంచోడట. అన్ని గిట్లాంటివి ఎత్తడే. వాళ్ళకిళ్ళకు దానాలు చేసుడు, సాయం చేసుడు. చదువు కూడా మస్తు చదువుతాడు. వాళ్ళ అమ్మా నాన్నకేమో గిసొంటివి నచ్చాయి. వీడికి వాళ్ళ అమ్మా నాన్నలు చేసేటివి నచ్చాయి. వాళ్ళు ఇక పెళ్లి చేస్తామనుకున్నారానికి వీనికి నచ్చాక వచ్చేసిండు. మరి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా? వీనికి నచ్చద్దావే. నచ్చిన అమ్మాయిని చెయ్యరాళ్ళు. వీళ్ళే కోటీశ్వర్లు అంటే వీళ్ళ కన్నా ఎక్కువ కోటీశ్వర్లు అని పడతారట. ఆ పిల్ల తాగుడు తిరుగుడు ఈయనకి నచ్చలే. అయ్యో కొడుకు, ఇక పైసలు ఉన్నోళ్ళ కథ వేరే ఉంటుంది. వానికి మళ్ళా పెట్టిస్తాడ్రా ఉద్యోగం. ఇడిచిపెట్టుకొని వచ్చినావు. నేను చచ్చిపోయేదాకా అన్నాన్ని ఇడిచిపెట్టాడు. ఆయనకి పనోన్ లెక్క చేసినా మస్తు జీతం వస్తుంది నాకు. నువ్వు దాని గురించి ఏం ఫికర్ పడకు. కానీ ఆడే ఎటు సెట్ అయితలేడు. ఇట్లనే ఇక ఎప్పుడన్నా బాధపడితే బాగా సేపు నిద్రపోతాడు. లేవనే లేవాడు. ఏమో రాత్రి పూట గడ ఇంటి ముందట తిరుగుడు, సపరేక పోయే వండక చల్లగా చలికి జ్వరం వస్తే ఎట్లుంటుందిరా? ఇక పిల్ల కోసం మొత్తం బయటనే ఉన్నట్టున్నాడు ఆడు. నిద్ర పోయిండో లేదో అందుకే లేస్తలేడు. పండని డిస్టర్బ్ చేసుడు ఎందుకు? అంకుల్ ఆంటీ వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చే టైం వరకు లేపుతా అయిపోతుంది. మళ్ళా ఏం టెన్షన్ పెట్టుకున్నాడో ఏందో ఆడు. పోరాన్లు ఇద్దరికి ఐస్ మీద పడతలేదారా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు పెళ్లికి ఏం తొందర వచ్చిందే. ఒక్కొక్కడు 35 ఏళ్ళకు 40 ఏళ్ళకి వేసుకుంటాడు. ఆడేవడో 35-40కి వేసుకుంటే నువ్వు కూడా అప్పుడే వేసుకుంటావురా? ముసలోని అయినాక అంటావురా పొరగాన్లను? నీ తాత నన్ను ఎప్పుడు వేసుకున్నాడు అనుకుంటాను? 10 ఏళ్ళకే వేసుకున్నాడు. తాతకు 10 ఏళ్ళకే వేసుకున్నాడా? నీకెన్నేళ్ళే? నాకు 5 ఏళ్ళు. మంచిగున్నారు పోయిద్దరు. నాకు 16-17 రాగానే మీ అయ్యను గంటి. అబ్బా చెప్పకే. ఇంట అంటేనే పిసెక్కుతాంది. అంత చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకునుడేంది, పిల్లల్ని కానుడేంది. మరి ఆ కాలంలో గట్టనే ఉండే, అందుకే ఈ కాలంలో గిట్లున్నాం మేము. లేకపోతే మీ లెక్కన ఉప్పు తింటున్నాం పప్పు తింటే పైత్యం అంటాండి ఇవాళ రేపు. ఏం పిల్లగా అగో వచ్చిండ్రా అంకుల్ తిరుపతి నుంచి. వచ్చినాం గాని తిరుపతి లాంటి పంపినాం, తిన్నారా లేదా? ముత్తమంతా పంపినవు, మనిషికో లడ్డాన్ని ఇస్తేమో. అయ్యో ఇంకొకటి ఇయ్యలే లడ్డు? మనిషికోటి ఇవ్వమని చెప్తే కదా మా దానికి. మాలతికి ఒక్కొక్కటి పంచమని చెప్పినవా? మరేమో నాకు నా కోడలు గింత అంతే ఇచ్చిందేమిరా? ఒక్కటి ఇచ్చింది కావచ్చు, ఆయన తిని నీకు గింత అంత వంచిందో ఏమో. కావచ్చు నా కోడలు గసంటిదే గాని. ఏవని బాధ అనుకున్నదంటే మా నాయనమ్మకు లడ్డు బాధ. ఈయన బాధ ఏందో. ఏం కావాలి అంకుల్? మీ దోస్తుగాడు ఏడి కనబడతలేడు. మీరిగా పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? ఎవరిని చూసినా కదే ముచ్చట. ఓడన్నా ఉద్యోగం చేస్తానవా లేదా అని అడుగుతారు. ఉద్యోగం ఏమున్నది, పొలం కోత అయిపోయాయి, పొలం పనులు చేసుకోవచ్చు. పెళ్లి కావాలి కదా ముందు. బర్రెనోరు బాగానే ఇలిస్తాండు కదా. నోరెందుకు తెరబెడతాను? ఈగలు పోతాయి. నాకు గిట్ట నోరు తెరుచుంటేనే ఎక్క గాలి పోతుంది లోపలికి. ముక్కుతోటి శ్వాస చక్కగా ఆడది. అప్పుడప్పుడు గిట్లనే తెరుచుకుంటా. నోటితోటి పీల్చి పొట్టగాని తూపినట్టున్నది. గాలంతా లోపలికి పంపిస్తున్నావు కదా బొర్రలకు. నీ దోస్తు ఏడవేండు? ఉన్నాడు ఇంట్లోనే. ఉన్నాడా? గా పిల్లగాడుంటే మళ్ళా బీడీలు అమ్మనియాడు ఏమమ్మనియాడు. బీడీల చుట్టాలు ఇంకా పెడతలేవా? పెట్ట. ఈ మంచి దోస్తునే పట్టినావు పో. బీడీలు గుట్కాలు జర్దాలు ఏముంచడు గిన్నె. వాటితోటి ఆరోగ్యం పాడవుతుంది. చాక్లెట్లు బిస్కెట్లు గివి తినుడే దరిద్రం అంటే ఇంకా దరిద్రం. ఆడు పెట్టనియడు. దాంతో నీకెందుకు పిల్లగా? మస్తు పైసలు వస్తాయి నీకు, పెట్టు, నేను చెప్తాను కదా. పైసలు వచ్చినా ఏమొచ్చినా ఆడు పెట్టద్దన్నాడు, నేను పెట్టా గంతే. గట్ల చేస్తే నీ షాప్కి ఎవరు వస్తారో ఈ పిల్లగా? రాకపోతే రాకపోని వచ్చిన కాడికాయ. గవి తాగద్దు మంచిది కాదని చెప్తే ఇంకా సావుకు దగ్గరకు పోతా అంటే నేనేం చేస్తా? నిన్నోడేం చేయమన్నాడు? ముక్కుతోటి ఊపిరి పీల్చుకోవత్తలేదు, నోటితోటి పీల్చుకుంటా అన్నా అని ఇంకా రోగాలు తెచ్చుకుంటాడట. నడు చక్కగా పెండ్లమన్ని కమ్మగా కుమ్మగా అండి పెడతా ఉంటే మంచిగా తినక ఏమో గుట్కాలు సిగరెట్లు జర్దాలు అనుకుంటా తింటాడు. ఈ షాపులో కాకపోతే ఇంకో షాపులో కోతా. పో ఏమో ఇంత బొర్ర పెట్టుకొని ఆడెప్పుడో వీకుతాడు పుట్టుక్కన. అట్లెందుకంటే నాయనమ్మ. లేకపోతే బొర్ర గింత పెట్టుకుంటే ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుందట. అట్లా వస్తే మంచిదేనా? ఇక ఇంకా మీదికెళ్ళి సిగరెట్లు ఇవన్నీ తాగుతూ ఉంటాడు రాడు.
ఈ ఒక్కసారి అలవాటు చేసుకుంటే మానుడు కష్టం. ఆవురా అంటేనేమో నేను సాయ తాగుతా కదరా పొద్దుగాల మాపటీలి. డాక్టర్లు సాయ తాగద్దు మంచిది కాదని చెప్పిండ్రు ఒక పారి పోయి చూయించుకుంటే. ఇక బంద్ చేద్దామంటే చూడు తిప్పినట్టవుడు తెల తిరుగుడు తలకాయ నొచ్చుడు ఓ మనసున పట్టు లేదు. ఇక నరాలన్నీ గుంజుకపోవుడు. గట్లా ఒక 10 దినాలు తాగలేనురా. మంచిగానే అనిపించింది. ఇక నేను జయించిన అనుకున్నా. మరి ఇప్పుడు మళ్ళా తాగుతున్నావు కదనే. ఏ తర్వాత వాళ్ళ ఇంటికి పోతే సాయ పెట్టి పోసిండ్రు. ఇక అద్దనకుండా తాగిన. ఇక కథ మళ్ళా పడిసంది మళ్ళా తాగుతానా. వీళ్ళది కూడా గిట్లనే ఉంటుంది మరి కథ. తాగేటోళ్ళది సిగరెట్ తాగేటోళ్ళది. అందుకే ముందే అలవాటు చేసుకోవద్దు గిట్లాంటివి. అయినా కొందరు మధ్యలో బంద్ చేస్తారే, వాళ్ళు మస్తు గ్రేట్ నిజంగా. అవురా అంటేనేమో ఛీ, నాకు ఇవాళంతా మనసున పడతలేదు. అయినా దోస్తుగాడు లేకపోతే. అయ్యి ఆడేటో లండన్ పోయినట్టే చేస్తాన్నావు. నీ ఇంట్లోనే ఉన్నాడు. పండనియా లేవు గొడిసేపు. వచ్చిండు వేస్ట్ గాడు. వీడు అసలు పెళ్ళి ఎందుకు వేసుకొచ్చుకున్నాడో ఏమో. మా దోస్తుగానికి పిసలేపుతాడు. ఈడు పెళ్లి చేసుకోకుండా అయిపోవు. ఏమో గా పిల్లని పట్టుకొని వచ్చిండు. నా దోస్తుగాడేమో ఈ పిల్ల వెనక పడతాడు. ఇవాళ అంకుల అంటే వస్తారు. ఏందో ఏమో పిස්සలేస్తుంది నాకైతే. వాళ్ళు వచ్చి ఆయనతో వాడిని పట్టుకపోరు కదా. అబ్బో పట్టుకపోరు. మొన్న తాగుబోతు నా కొడుకు ఇట్లా వెళ్తాడు నన్ను. ఏందన్నా? రోజు ఎందుకు వస్తానో తెలియదారా నీకు? చిన్న పాల ప్యాకెట్ ఇయ్యు 10 రూపాయలది. ఇక చిన్నది ఏం సరిపోతుందిరా? ఇంతకు ముందంటే నీకు పెళ్లి కాలేదు. ఇప్పుడు పెండ్లి అయింది, పెండ్లాం వచ్చింది. 2 మాటల సాయాలు తాగుతారు, పెరుగు తింటారు. ఏడికెళ్ళి చాలుతుంది 10 రూపాయలు. బుక్కెడు ఉండే అందులో. నీ మనవానికి మంచి గిరాకీ రావాలని చూస్తున్నావు కదా. అవు మొన్న మంచిగా పెట్టినావు మీ నాయనమ్మని గిడ. వచ్చిన వాళ్ళందరితోటి గిట్లనే ఎక్కువ ఖర్చు చేపిస్తుంది ఏంది? నీకు మంచి లాభమే తెస్తుంది మీ నాయనమ్మ. నేను ఎట్లా కనబడతానరా నీకు? ఏమో 10 రూపాయల ప్యాకెట్ ఏం చాలుతుందిరా, పెద్దది తీసుకో అని నేను చెప్తే వచ్చిన వాళ్ళందరు గట్లనే చెప్తాను అనబడుతుంది. వాటిగానే జోక్ చేసిన. నీ బొంద జోకు, నిన్ను ఎత్తుకపోయిన జోకు. పీసినారి ముండ కొడుకు. గా పొల్లని ఎందుకు పట్టుకచ్చుకున్నాడో ఏమో. పాపం పొల్ల ఇండన్న పెడతాండో లేదో ఇడు. ఏం టిఫిన్ చేసుకున్నారా మరి? నా పెండ్లాం టిఫిన్ చేస్తా అన్నది. ఇక టిఫిన్ ఎందుకే, రాత్రి తిన్నదే చక్కగా అరగలేదు. చక్కగా అంటే 10:30 వరకు అంట తింటా, అన్నమే తింటా అని చెప్పిన. ఇగో అన్న. నువ్వు నన్ను ఇప్పటి నుంచి అన్న అని విలువకరా. అవో ఎందుకే? నన్ను బావా అని విలువు. బావనా? ఈయనకేం పుట్టింది? ఆయనతో నా మనవన్ని ఏమన్నా వేయడు కదా ఇడు. ఆడంగులం ఉండ కొడుకు. నువ్వు నన్ను బావా అని పిలిస్తే నా పెండ్లాం ఏమవుతుందిరా నీకు? చెల్లెమ్మ అవుతుంది. చెల్లెమ్మనో అక్కనో. చెల్లెమ్మ అని విలువు, లేకపోతే అక్క అని విలువు. ఓహో అర్థమైంది. సరే బావా. అక్క మంచిగున్నదా బావా? మంచిగున్నదిరా, మంచిగున్నది. నీకు గాంత అనుమానం ఎందుకురా? అనుమానం కాదే, దానికి అన్న తమ్ములు లేరు, ఒక్కతే. ఇక నాకు కూడా బామ్మర్ది ఉన్నట్టుంటది, దానికి అన్ననో తమ్ముడో ఉన్నట్టుంటది. గందుకే దానికోసం అట్లా విలువమని చెప్తాన్నా. నీ బొందరా నీ బొంద. వీని అనుమానం. చూసినవారా? పెళ్ళి 4 రోజులన్నా కాలేదు. ఇంకొన్ని రోజులైతే పొలను ఎంత టార్చర్ పెడతాడో ఏమో. గవాన్ గురించి నీకెట్ట తెలుసా నాయనమ్మ? నేను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. నాకు తెలియదా రాని సంగతి? అన్ని తెలుసు. ఆయన జీవిత చరిత్ర మొత్తం తెలుసు నాకు. ఆ నవ్వ అయ్యేసంటోళ్ళు అన్ని తెలుసు. అబ్బో వీని చరిత్రనే గింత దరిద్రంగా ఉన్నది. ఇంకా వీళ్ళ అవ్వ అయ్య ఆ చరిత్ర అంతా తెలుసుకుంటే సత్తానేం లేదు. ధీరు, ఏం చేస్తున్నా? ఈరోజు ఒక్కసారి కూడా కనిపించలేదు. ఊర్లో లేడా ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? అసలు నన్ను చూడకుండా ఇంతసేపు ఉండనే ఉండడు. ఎక్కడున్నావు ధీరు? ఫోన్ చేద్దామంటే అందులో చాలా నంబర్లు ఉన్నాయి. నీ నంబర్ ఏదో ఏంటో. ఒక్కసారి కనిపించు ధీరు. పెళ్లి చేసుకుందామన్నా, నన్ను తీసుకెళ్తానన్నా. ఏమైంది ధీరు? అగో గిదేం చెప్తాంది గిడ? మేఘనా, పా నడు, లోపలికి నడు, సాయ పెట్టావు. నేను ఓంగనే బయటకు వచ్చి ఏం చెప్తానవే?
ఎవరన్నా అత్తాలకు నా గురించి చెప్పుదామని చూస్తానవేంది? కాదయ్యా, మరి ఎవరి కోసం చూస్తాను? పాల ప్యాకెట్ తెస్తాన్నావు కదా, నీకోసమే చూస్తున్నానయ్యా. సాయ పెట్టుకున్నాడు. నిన్న పాలు బగ్గ పోసుకొని సాయ పెట్టుకున్నావే, అసలు సల్ల సరిపోనే లేదు. పల్సగా నీళ్ళకి నీళ్ళు వేసి పాడినావు. సరిపోతలేదయ్యా. సరిపోకపోతే ఇంకిన్ని నీళ్లు పోసుకో. నేను అసలు ఛాయ్ తాగలేనయ్యా, ప్రొద్దున కొంచెం తాగిన. మరి అయినా ఎందుకు చాలతలేదే? ఇంకోలకన్నా పెట్టిస్తానవా సాయ? లేదయ్యా, మన ఇంటికి ఎవరు వస్తారు? ఎవరొచ్చినా ఇన్ని నీళ్ళు ఇయ్యు కావాలంటే. సాయ అస్సలు పెట్టియకు. ఆ నీళ్లు కూడా నల్ల నీళ్ళు ఇయ్యకు. బావి నీళ్ళు ఏదుకొచ్చి పెట్టు, వాళ్ళని అడుగు తెచ్చావు. ఉమ్, పోనాడు సాయ పెట్టుకో. చూడ్డానికి మంచిగానే ఉంటుంది పొల్ల. దీని మీద కూడా మోజు పెంచుకోవాలి. ఊకే మంది కొంపలకు ఏం పోతా. ఈ మాయ యేసుడికే ఎవ్వరి మీద మనసు పోతలేదు నాకు. గీనెందుకు ఎత్తాండి ఇప్పుడు? హలో అల్లుడు. మామ మంచిదేనా అంత? మంచిదే మంచిదే. బిడ్డ మంచిగున్నదా? మంచిగున్నది మామ. నా చేతిలో పెట్టిండ్రిగా, మీరు రంది పెట్టుకోకుండ్రి. ఒకనాడు వటకత్తేంది అల్లుడు. మీకు కూడా అటు ఇటు తిరిగినట్టుంటుంది. ఓ రోజు రాండ్రి కదా ఇంటికి. ఏమత్తాం ఇప్పుడు? 2 రాత్రులు అయిపోయా, మూడోది కావద్దా? మూడన్నా కానియ్యండ్రి. మరి మమ్మల్ని రమ్మంటావా అల్లుడు? బాగా చూడబుద్ధి అవుతుంది మా బిడ్డను. ఇక చెప్పిన కదా మామ, ఆయనతో 3 రోజులు కాని అని. ఇక మీరు అత్తే నాకు ఇబ్బందే, దానికి ఇబ్బందే. అయ్యో అయితవా అల్లుడు? రేపన్న ఎల్లుండన్న అత్తంతి. లేకపోతే మళ్ళీ వచ్చే వారం రాండ్రి, దానిదేమున్నది. ఓ 4 రోజులు ఉండొచ్చు ఇన్నే. ఇక నిన్ను ఇబ్బంది పెట్టుడు ఎందుకు అల్లుడు? అయ్యో, నన్ను ఇబ్బంది పెట్టేదేమున్నది అందులో. మీరు రాంగి ఎట్లాగూ కూరగాయలు బియ్య బస్తా అన్ని పట్టుకొని వస్తారాయే. అద్దని తింటారా? చెప్పు తింటారా? ఇక నా సొమ్ము అరిగిపోతుందా ఏమన్నా? మీ సొమ్ము మీరే పట్టుకొచ్చుకొని తింటారు. దానికి ఆలోచించుడు ఎందుకు గంతగానం? సరే అల్లుడు, మరి వచ్చేవారం అత్తం. రాండ్రి. ఆవు మామ, ఏంది అల్లుడు? మొన్న పెళ్లికి బండి పెడతా అంటే పెట్టని లేరు. నేను మళ్ళీ యాద్ చేద్దామనుకున్నా. ఇక పెళ్లి ఖర్చులలో ఉంటారు కదా, ఎందుకు తీయని ఊకున్నా. చెప్పినాం కదా అల్లుడు, ఒక 2 నెలలు ఆగినాక పెడతామని. అవునా? ఎప్పుడు చెప్పిండు? నేను అసలు ఇన్లే. ఇక ఖర్చులు బాగా అయినాయి కదా అల్లుడు. ఓ 2 నెలల్లో మళ్ళా జమ చేస్తాం. కొంత అప్పు అడిగినాం. ఓ నెల ఆగితే వస్తాయట వాళ్ళకి పైసలు. నెల అయినాక ఇస్తామన్నారు. ఇక అప్పు తెచ్చినాక కొనిస్తాం అల్లుడు. అయ్యో, ఇక నా బండి కోసం అప్పు తెస్తారా మీరు? బిడ్డ కోసం ఏం సంపాదించి పెట్టలేనట్టున్నారు కదా, వెనకెయ్యలేరా ఇక? మాకు ఏమున్నది అల్లుడు? ఓ పొలం లేదు, పంట లేదు, ఏది లేదు. ఇట్లనే కూలినాలు చేసుకుంటా బతికేటోళ్ళం. బిడ్డను ఇట్లనో కష్టపడి చదివించినాం. చదువు అంటే బాగా ఇష్టం దానికి. అయినా ఇక నువ్వు వేసుకుంటాను ముందుకు రాగానే మేము చదువు మానిపించి పెళ్లి చేసినాం. ఆ చదువు ఎందుకు? పనికిరాని చదువు. దానికి కూడా కూలో నాలో నేర్పితే మంచిగుండు. సుకుమారంగా పెంచిండ్రు దాన్ని. ఇన్ని పైసలు అన్నత్తుండే. అది ఏది చెప్పినా నేర్చుకుంటుంది అల్లుడు. మెల్లంగా చెప్తే మంచిగా నేర్చుకొని ఏ పని అంటే ఆ పని చేస్తుంది. ఏదో ఒక పనికి పెడతా గాని అట్టిగుంచా. నేను కూడా రేపటి నుంచి పనికోవాలి. ఇక రాండ్రి, ఇక 2 రోజులాగి. సరే అల్లుడు, మంచిది. సరే మంచిది. బండి గురించి మనసులో పెట్టుకోండి, జరా మర్చిపోకుండ్రి. సరే సరే అల్లుడు. అసలు ఏంటండి వీడు, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. మనం రావడం ఇష్టం లేదా ఏంటి వీడికి? ఎక్కడికైనా వెళ్ళాడేమో. ఆ ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడి పేరేంటి? ఉన్నా. మొన్నకు ఒకసారి కాల్ చేయి. వాడి కూడా ఇప్పుడే చేయొద్దు. మనం ఒక 5 మినిట్స్లో వెళ్తామనగా చేస్తాను. వీడు వాడికి చెప్పి ఇంకేదైనా ప్లాన్ వేసినా వేస్తారు. అలా ఎందుకు చేస్తారులే. నీకు తెలీదండి వాడి సంగతి. పెళ్ళి తప్పించుకొని ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ మనం ఏ ప్లాన్తో ఇంటికి వచ్చామని అనుకుంటున్నాడేమో, అందుకే తప్పించుకొని తిరుగుతున్నాడు. నిన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా సరిగా మాట్లాడలేదు నాతో. ఇప్పుడు వెళ్తున్నాం కదనే, మాట్లాడే బాగు. ఎందుకో అయ్య కొడుకులిద్దరికీ ఈ పల్లెటూర్లు అంటే ఇంత ఇష్టం. ఛీ, బ్లడీ విలేజెస్. నాకు ఇక్కడికి రావాలంటేనే అసహ్యంగా ఉంటుంది. ఈ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఎత్తేస్తూనే ఉన్నాయి. అబ్బా, ఈ సన్లైట్ ఒకటి కళ్ళకే కొడుతుంది. సన్లైట్ విలేజ్లోనే కాదు మేడం, సిటీలో కూడా ఉంటుంది.
మీరు ఆగండి, నేను కాసేపు పడుకుంటాను. డెస్టినేషన్ వచ్చాక లేపండి. పడుకోండి పడుకోండి. డ్రైవర్ని పెట్టుకొని వద్దామంటే మీరు వినరు. ఇలా ఊర్లలో డ్రైవింగ్ చేస్తే చాలా బాగుంటుంది. నన్ను ఎంజాయ్ చేయని. నువ్వు పడుకో. నాకు తెలిసి వాడెవరినో లవ్ చేసినట్టున్నాడు. ఖచ్చితంగా ఎవతో ఉండే ఉంటుంది. ఇప్పటికే ఎన్ని సంబంధాలు చెడగొట్టాడు. మంచి రిచ్ సంబంధాలు 2 వచ్చాయి. ఆస్తి అంతస్తుల్లో దేనికి తక్కువ లేరు వాళ్ళు. మనకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆ అమ్మాయిలు కూడా ఎంత బాగున్నారు, ఎంత ముద్దుగా ఉన్నారు. ఇప్పటికి వాడికి లైఫ్ సెటిల్ అయిపోతుండే. అరే, ఆ అమ్మాయిని చూడమంటే చూడాడు వాడు. వాళ్ళని చూస్తే ఒప్పుకోకుండా ఉంటారు ఎవరైనా? ఇంత అందంగా ఉన్నారు అమ్మాయిలు. వాడి మనసుకి నచ్చాలి కదా. మనసు లేదు, తోటకూర కట్ట లేదు. చూడ్డానికి బాగుంటే సరిపోతుంది. వాళ్ళు పబ్బులకు తిరగడాలు, సిగరెట్లు, మందులు తాగడాలు అలాంటివి చేస్తారు. వీడికి అది నచ్చదు. అయితే ఏంటి, అదో పెద్ద ఇదా? నేను వాడికి మమ్మీనేగా. నేను పబ్బులకు వెళ్తాను, సిగరెట్ తాగుతాను, మందు కూడా తాగుతాను. అయితే వాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? వాడికి అలాంటివి నచ్చవు. కమానండి, డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు చేసేదంతా ఇదే. అంత డబ్బుండి కూడా ఇలాంటివి చేయకపోతే ఎంత చీప్. అలాగని హెల్త్ పాడు చేసుకుంటారా? హెల్త్ పాడైతే హాస్పిటల్స్ ఉన్నాయి కదండి. లక్షలు పడేస్తే చాలు, హెల్త్ ఇట్టే బాగవుతుంది. ఆరోగ్యాన్ని ఎవరు కొనుక్కోలేరు. దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మీరంతా షిట్ మాట్లాడతారు. మొత్తం మీరే నేర్పించారు వాడికి అన్ని చండాలమైన అలవాట్లు. ఛీ, అంత పెద్ద రాజ్మహల్ లాంటి ఇల్లు, సిటీలో ప్యాలెస్లా ఉంటుంది మన ఇల్లు. అలాంటి ఇంటిని విడిచిపెట్టి ఈ బ్లడీ పల్లెటూరులో ఉంటాడా వీడు? వాడికి ఎవరైనా అమ్మాయి ఉన్నట్టు తెలిస్తేనా ఏం చేస్తావు? పెళ్లి చేస్తావా? వెంటనే కిరాయి మనుషుల్ని పెట్టి దాన్ని చంపించేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? దాన్ని మర్డర్ చేయకపోతే నా పేరు ప్రియాంకనే కాదు. ప్రియాంక, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీకు తెలీదండి, దాన్ని మర్డర్ చేస్తేనే వీడు కరెక్ట్ అవుతాడు. ఫస్ట్ ఏమనుకున్నానంటే వాడి లవర్ని అలాగే సెకండ్ సెటప్లా ఉంచి మెయిన్ మ్యారేజ్ చేద్దామనుకున్నాను. కానీ వాడు అలా ఒప్పుకునేటట్టు లేడు. అయితే నేను అలాగే నిన్ను పక్కన పెట్టి రెండో పెళ్లి చేసుకుంటే ఊరుకునేదానివా? నీకంత సీన్ లేదులే. నా కొడుక్కి 100 మందితోటైనా పెళ్లి చేయొచ్చు. నువ్వు పెళ్లి సంబంధం ఎత్తితేనే వాడింత దూరం వచ్చాడు. ఒకవేళ వాడికి ఎవరైనా అమ్మాయి ఉంటే ఆమెను చంపేస్తే వాడు ఊరుకుంటాడు అనుకున్నావా? అదంతా నాకు అనవసరం. దాన్ని దూరం చేస్తేనే వీడు సెట్ అవుతాడు. దానికి చంపేయడం దేనికి? వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టు. వార్నింగ్ ఇస్తే అలాంటి వాళ్ళు ఆగుతారనుకున్నావా? మన ఆస్తుల్ని చూసి కుక్కల్లా వెంటబడతారు. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసినా సరే మళ్ళీ మన కొడుకు వెంటే పడతారు. వీడిని డిస్టర్బ్ చేస్తారు. అదే లేపేశామనుకో, కూల్. ఇక మన కొడుకు మనం చెప్పినట్టే వింటాడు. ఏమైంది తీరు, ఈరోజు ఎందుకలా ఉన్నావు? మనసేం బాగాలేదు. ఏమైంది తీరు? ఐ లవ్ యూ మేఘు. లవ్ యూ టు తీరు. ఏమైంది తీరుకి ఈరోజు? మేఘు, నువ్వు నాకు కావాలి. నేను నీ దగ్గరే ఉన్నాను కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీ దగ్గరే ఉంటాను. మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీతోనే ఉంటాను. ఓకేనా? ఏం ఆలోచిస్తున్నావు తీరు? పడుకో. తిన్నావా? ఏ, ఆకలి వేయట్లేదా? నాకు నీతో ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. నేను తినిపించనా? కూర్చో, నేను తినిపిస్తాను. బిర్యానీ తెస్తాను. ఏంటి ధీరు? ధీరు, ధీరజ్, రాజ్, సాయంత్రం అయింది లేవురా. మధ్యాహ్నం లంచ్కి కూడా రాలేవు. ఇదేం బండుడు? బిర్యానీ. బిర్యానీ? అరే, నేను బిర్యానీని కాదురా, నీ దోస్తుని మున్నాని. లే, సాయంత్రం అయిందిరా. అసలు ఎప్పుడు పన్నావు నువ్వు? సాయంత్రం అయిందా?
ఎప్పుడు వన్నావు రాత్రి వన్నావా అసలు? పొద్దున 5కి పడుకున్నారా? పిచ్చి కానీ పట్టిందారా నీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మళ్ళా డిప్రెషన్ అంటవైంది. ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నావు అనుకున్నా, మళ్ళీ ఏమైందిరా నీకు? సాయంత్రం అవుడైందిరా. లే, బిర్యానీ బిర్యానీ అంటున్నావు, ఆకలి అవుతుందారా? లేవు, ప్రొద్దున్న నుంచి ఏం తినలేవు. అది కాదురా, మేకు సల్లగుండా మీ మమ్మీ డాడీ వస్తున్నారా? నడు, ఇంకా అరగంటలు ఇక్కడ ఉంటారు. వచ్చేసారా? ఇగో నేను వచ్చి గింతసేపు అయింది, ఇంక 20 నిమిషాలలో వచ్చేస్తారా ఇడికి. ఇంతకుముందే ఫోన్ చేసింది ఆంటీ. నడు, వెళ్ళి తొందర ఫ్రెష్ అప్ అయి రాపో. కాదురా, మేకు దగ్గరికి వెళ్ళొద్దా? మేకు దగ్గరకు ఓడేంద్రా, ఆడు ఉన్నాడు ఇంట్లోనే, ఎట్లా పోతావు? నడు, నువ్వైతే లేచి ఫ్రెష్ అప్ అయి రాపో. నేను కొన్ని పాలు తీసుకురావన్నా, తాగుతావా? లేకపోతే మన తింటావా? మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదరా, ఇప్పుడు ఏం తినాలి, టైం లేదు. ఓరా, స్నానం చేస్తే నువ్వే యాక్టివ్ అవుతావు, వెళ్ళు. హెడ్ఏక్ వస్తుందిరా. ప్రొద్దు నుంచి కూడి తినకపోతే ఎట్లుంటావురా? హెడ్ఏక్ రాకపోతే ఇంకేమేకొస్తుంది. నడు. అమ్మ సామాన్లు కొనుక్కరమ్మంటే పక్కూరికి పోయి వచ్చిన. నువ్వు లేస్తావేమో ఇద్దరం పోదామని ఎంతసేపటి నుంచి చూసినావు. వచ్చేసరికి లేచి ఉంటావు అనుకున్నా. ఓర్ని, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవట, ఆంటీ నాకు చేసింది. నేను ఆగమాగం ఊరికొచ్చిన, ఇంకా ఎందుకు లేస్తలేవురా అని. నడు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతావా? వస్తున్నారు కదా, డైరెక్ట్గానే మాట్లాడతా. అరే, మేఘు గురించి చెప్తారా? నువ్వు ముందటితే స్నానం చేసి రాపోనాడు, కళ్ళు తిరిగి కింద పడతావు. నేను పాలు తీసుకొస్తున్నాడు.